బ్రేకింగ్ న్యూస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాకు వెళ్లి ఉద్యోగాలు చేసే వారికి జారీ చేసే H-1B వీసాలపై ఏడాదికి $1,00,000 అప్లికేషన్ ఫీజు విధించేలా సంతకం చేశారు. దీంతో ఇప్పటి వరకు H-1B వీసాకు చెల్లించాల్సిన మొత్తానికి అదనంగా మరో $1,00,000 చెల్లించాల్సి ఉంటుంది. అయితే దీనితో ప్రధానంగా ఎవరికి నష్టమని ఆలోచిస్తే భారతీయులకి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతేడాది అమెరికా జారీ చేసిన H-1B వీసాలతో 71% మంది భారతీయులు ఉన్నారు. తర్వాత 11% మంది చైనా వాసులు ఉన్నారు. దీంతో H-1B వీసాలపై పనిచేసేవారు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. ఇది అమెరికా టెక్ రంగంపై పెద్ద ప్రభావమే చూపించబోతోంది. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి వస్తుంది. President, one of the most abused visa systems in our current immigration system has been the H-1B non-immigrant visa program. This is supposed to allow highly skilled laborers who work in fields that Americans don't work in to come into the United States of America. What this proclamation will do is raise the fee that companies pay to sponsor H-1B applicants to $100,000. This will ensure that the people they're bringing in are actually very highly skilled and that they're not replaceable by American workers. So it'll protect American workers, but ensure that companies have a pathway to hire truly extraordinary people and bring them to the United States to work. We need workers. We need workers. We need great workers. And this pretty much ensures that that's what's going to happen. I think, Sean, do you agree with that? Well, they're $100,000 per year. So the whole idea is no more will these big tech companies or other big companies train foreign workers. They have to pay the government $100,000, then they have to pay the employee. So it's just not economic. If you're going to train somebody, you're going to train one of the recent graduates from one of the great universities across our land. Train Americans, stop bringing in people to take our jobs. That's the policy here, $100,000 a year for H-1B visas, and all of the big companies are on board. We've spoken to them about the gold card. They love it. They love it. They really love it. They need it. Thank you, Mr. President. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాకు వెళ్లి ఉద్యోగాలు చేసే వారికి జారీ చేసే H-1B వీసాలపై ఏడాదికి $1,00,000 అప్లికేషన్ ఫీజు విధించేలా సంతకం చేశారు. దీంతో ఇప్పటి వరకు H-1B వీసాకు చెల్లించాల్సిన మొత్తానికి అదనంగా మరో $1,00,000 చెల్లించాల్సి ఉంటుంది. అయితే దీనితో ప్రధానంగా ఎవరికి నష్టమని ఆలోచిస్తే భారతీయులకి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే గతేడాది అమెరికా జారీ చేసిన H-1B వీసాలలో 71% మంది భారతీయులు ఉన్నారు. తర్వాత 11% మంది చైనా వాసులు ఉన్నారు. దీంతో H-1B వీసాపై పనిచేసేవారు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది. ఇది అమెరికా టెక్ రంగంపై పెద్ద ప్రభావమే చూపించబోతోంది. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి వస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం USA నుంచి మా ప్రతినిధి లక్ష్మణ్ అందిస్తారు. So Trump to sign, President Garu to sign 100K fees for H-1B visa holders అని చెప్పి కూడా వస్తుంది. దాని సారాంశం ఏంటంటే H-1B వీసాదారులకు ఒక్కొక్క H-1Bకి $1,00,000 ఫీజు వేస్తాము సంవత్సరానికి అని వాళ్ళు ఒక ప్రతిపాదన తీసుకొని వస్తున్నారు. మోస్ట్ లైక్లీ అది ప్రెసిడెంట్ గారు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేస్తారు. ఇంకా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వెబ్సైట్లో రాలేదన్నమాట డీటెయిల్స్. బేసిక్గా ఏంటంటే దాన్ని సారాంశం వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రతి కంపెనీ ఎవరైతే H-1B వీసాదారులను తెస్తున్నారో ప్రతి ఒక్కరికి $1,00,000 సంవత్సరానికి ఫీజు పే చేయాలని చెప్పేసి. $1,00,000 అంటే దాదాపుగా ఇండియా కరెన్సీతో ఈ రోజున్న మన ఎఫెక్స్ రేట్ చూసామంటే 88 లక్షల నుంచి 89 లక్షల రూపాయలు అవుతుందన్నమాట. సో ఇది బిగ్గెస్ట్ వెరీ బిగ్ న్యూస్ నన్ను అడిగితే. ఎందుకంటే దాదాపుగా మనం చూసామంటే H-1Bని ఇక్కడున్న మన గవర్నమెంట్ ఏం చెప్తా ఉందంటే గత కొన్ని సంవత్సరాలుగా చాలా అబ్యూస్ చేశారు H-1Bని, అంటే మిస్యూజ్ చేశారు అని. బేసిక్గా H-1B రూల్స్ ఎలా ఉంటాయంటే మనం బేసిక్గా స్పెషలైజ్ నాలెడ్జ్ కానీ కాకపోతే ఇక్కడ మాకు లోకల్ టాలెంట్ దొరకలేదు ఈ పర్టికులర్ జాబ్కి, అందుకని బయట నుంచి ఒక ఇమిగ్రెంట్ని తెచ్చుకుంటున్నాము ఈ జాబ్కి అని చెప్పి కంపెనీస్ చూపిస్తాయి అనమాట. అన్ని ఐటీ కంపెనీస్, లాట్ ఆఫ్ కన్సల్టింగ్ ఫర్మ్స్ కూడా యాక్చువల్గా.
సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మన కామర్స్ మినిస్టర్ కూడా యుఎస్ కంపెనీస్తో మాట్లాడారంట. గతంలో మీరు చూసారు 15-20 days బ్యాక్ ట్రంప్ గారితో అన్ని ఫ్యాక్ కంపెనీస్ అంటే టాప్ కంపెనీస్ యుఎస్లో ఫేస్బుక్ కావచ్చు, గూగుల్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, తర్వాత ఇన్మీడియా కావచ్చు, ఇలా టాప్ 7-8 కంపెనీస్ కూడా అందరూ సీఈఓస్ మన ట్రంప్తో మాట్లాడడం జరిగింది. యుఎస్ కామర్స్ సెక్రటరీ గారు కూడా చెప్పారు ఇందాకే, మేము యుఐటీ కంపెనీస్తో మాట్లాడాము, ఇక్కడ యుఎస్ కంపెనీస్తో దే ఆర్ ఫైన్ టు పే 100K అని చెప్తున్నారనమాట. ఒక రెండు పర్స్పెక్టివ్స్ ఇక్కడ, ఒకటి గవర్నమెంట్ పర్స్పెక్టివ్ యుఎస్లో, రెండోది మన పర్స్పెక్టివ్. ఫస్ట్ ఇక్కడ యుఎస్ గవర్నమెంట్ పర్స్పెక్టివ్ మాట్లాడదాం మనము. సో వాళ్ళ దృష్టిలో నేను చెప్పినట్టుగా గత కొన్ని సంవత్సరాలుగా H1B అన్నది అబ్యూస్ జరుగుతూ వస్తుంది. ఎందుకంటే చాలా అంటే మన చిన్న సైజు కన్సల్టింగ్ ఫర్మ్స్ ఎలా అయిపోయాయి అంటే పుట్టగొడుగులాగా వచ్చేసాయి అమెరికాలో నిజంగా చెప్పాలంటే. సో దాన్ని ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా అంతకుముందు ఇయర్ కూడా ఒక్క అప్లికేషన్ లాటరీ, ముఖ్యంగా మొదట లాటరీ సిస్టమ్ ఉండేది కాదు, తర్వాత లాటరీ సిస్టమ్ తెచ్చారు. లాటరీ సిస్టంలో కూడా చాలామంది ఒక్కొక్క అప్లికెంట్ దాదాపుగా 10-15 అప్లికేషన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు యాక్చువల్గా. ఆ తర్వాత దాన్ని ఏం చేశారంటే లాటరీ సిస్టమ్ ఒకరికే వస్తుంది అని పాస్పోర్ట్ బేసిస్ పైన ఏదో బ్యాక్ ఎండ్లో చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో జరిగాయి అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే లోకల్గా H1B వీసా అనేది ప్రత్యేకంగా ఏంటంటే ఇక్కడ లోకల్ టాలెంట్ లేదు, మేము లోకల్ టాలెంట్ తీసుకొని వస్తున్నాము. అంటే లోకల్ టాలెంట్ అంటే ఈ పర్టికులర్ స్కిల్కి మాకు ఇక్కడ లోకల్ ఎవరు దొరకలేదు, అందుకనే బయట నుంచి తెచ్చుకుంటున్నాం, ఇండియా నుంచో చైనా నుంచో అని చెప్పి కంపెనీలు గవర్నమెంట్కి ఇమిగ్రేషన్ డాక్యుమెంట్స్ రాసినప్పుడు ఇవి రాస్తాయన్నమాట. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తా ఉందంటే ఇక్కడ మీరు ఆ 100K ఫీజు మాకు కట్టండి, లేదంటే లోకల్ కాలేజెస్లో చాలామంది యంగ్స్టర్స్ అంటే ఇప్పుడు మన ఇండియన్స్ భారతీయ సంతతి కానీ వేరే దేశ సంతతి కానీ ఇప్పుడు సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ కిడ్స్ చాలామంది కాలేజ్ జాయిన్ అయిపోయి బయట జాబ్స్ లేకుండా ఉన్నారు. అంతా 20-22 ఏళ్ళ పిల్లలు కూడా 6 నెలలు సంవత్సరం పాటు జాబ్స్ లేవన్నమాట. అక్కడ మీరు వాళ్ళని ట్రైన్ చేయండి బయట నుంచి తెచ్చేదానికంటే అని చెప్పి గవర్నమెంట్ ఒక ప్రపోజల్ పెట్టింది. ట్రైన్ చేస్తే లోకల్ జాబ్ ఎకానమీ లోకల్ ఉన్న వాళ్ళకి జాబ్స్ వస్తాయి, ట్రైన్ చేయకుంటే మీరు 100K ఫీజు కట్టేసేసి తెచ్చుకోండి అని చెప్తున్నారు. ఇది వాళ్ళ పర్స్పెక్టివ్. సో మన పర్స్పెక్టివ్ చూసామంటే గత కొన్ని సంవత్సరాలుగా దాదాపుగా నన్ను అడిగితే 20-30 సంవత్సరాలుగా భారతీయులు 70% ఆఫ్ ది H1B హోల్డర్స్ ఈ రోజు కూడా వచ్చేవాళ్ళు ఏంటంటే భారతీయులు ఎక్కువ మంది. అంటే 65,000 మంది అంటే ప్రతి సంవత్సరం 65,000 మంది వీసాలు ఇస్తారు. అంటే ఫస్ట్ డైరెక్ట్ అప్లికెంట్కి, తర్వాత అది ఓన్లీ అప్లికేటర్కి అంటే ఇప్పుడు ఒక వ్యక్తి అప్లికే చేస్తే తనతో పాటు తన భార్య డిపెండ్గా వస్తుంది, పిల్లలు డిపెండెంట్గా వస్తారనమాట. సో దాదాపుగా 65,000 అంటే 65,000 వీసాలు ఇస్తారు. తర్వాత 20K వీసాస్ అంటే 20,000 వీసాలు స్టూడెంట్ వీసా నుంచి H1కి ట్రాన్స్ఫర్ చేసుకునేది ఉంటాయి ఆ కోటాలో. మొత్తం 85,000 వీసాలు అనమాట. సో ఇండియాకి ఇది పెద్ద బ్లో ఐటీ సెక్టర్కి. సో ఎందుకంటే చాలామంది కన్సల్టింగ్ ఫర్మ్స్ ఇప్పుడు TCS కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, విప్రో కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, ఈ కంపెనీస్ క్లయింట్స్ అంతా మనం చూసామంటే దాదాపుగా 3 అంటే 70-80% క్లయింట్స్ యూఎస్లోనే ఉంటారనమాట వీళ్ళకందరికీ. సో ఇది పెద్ద ఇంపాక్ట్ అయిపోతూ ఉంది. వీళ్ళు H1s వల్ల వాళ్ళు మంచిగా చేసుకునే బిజినెస్ ఉంటుంది, ఆ మార్జిన్స్ తగ్గుతాయి, అదొకటి. రెండో వాదన ఏంటంటే యుఎస్లోనే వాదన వినిపిస్తుంది, మనం H1స్ని ఇలా $1,00,000 ఫీజు పెడితే H1s అన్నవి మంచి టాలెంట్ మనకు బయట దేశం నుంచి రాకపోవడానికి అవకాశాలు ఉంటాయి. సో అది కూడా ఆలోచించాలి గవర్నమెంట్ అని చెప్తున్నారు. సో ముఖ్యంగా ఇది మనం ట్రంప్ గారు ఆఫీస్ తీసుకున్నారు జనవరిలో ఈ సంవత్సరం 2025లో. అప్పటి నుంచి మీరు చూస్తూనే ఉన్నారు చాలా ఈ ఉక్కుపాదం మోపుతున్నారు అన్ని విషయాల్లో. ఎందుకంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని వెనక్కి పంపించడము, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పైన చాలా కేసులు వేయడము, వాళ్ళకు వార్నింగ్స్ ఇస్తున్నారు, చాలా ఉక్కుపాదం మోస్తున్నారు. ఒక ఎంత నిజం చెప్పాలంటే క్లీనప్ జరుగుతుందని చెప్పాలి అమెరికాలో. ఈ H1B వీసా కూడా పెద్ద విషయం మనకు యాక్చువల్గా. ఇప్పుడిప్పుడే ఇండియా యుఎస్ రిలేషన్స్ సర్దుకుంటా ఉన్నాయి. ఎందుకంటే ట్రంప్ గారు మొన్న మోడీ గారికి బర్త్డే విషెస్కి ఫోన్ చేశారు, నా మంచి మిత్రుడు అని చెప్పేసి. ఇప్పుడే న్యూస్ వస్తుంది, ఇంకా డేట్ కన్ఫర్మ్ అవ్వలేదు. మోడీ గారు ట్రంప్ గారు కూడా మీట్ అవ్వచ్చు ఈ మంత్లో కానీ నెక్స్ట్ మంత్లో కానీ. మలేషియాలోనూ ఏషియాలోనూ ఉంది ఒక సమ్మిట్, అక్కడ మీట్ అవ్వచ్చు అని చెప్తున్నారు. సో ఈ లోపల ఈ H1B వీసా న్యూస్ రావడము పెద్ద బ్లో ఇండియన్ సెక్టర్కి. సో మనం చూడాలి ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో, దీనికి కాలమే ఆన్సర్ చేస్తుంది. ఓవరాల్గా చూసామంటే మనము బేసిక్గా ఈ H1B 100K అన్నది ఇట్స్ అ బిగ్ థింగ్ యాక్చువల్గా. ఎందుకంటే 88 lakhs మన కంపెనీస్ కట్టే బదులు ఇక్కడే లోకల్ టాలెంట్ని తీసుకొని వాళ్ళని ట్రైన్ చేసేస్తే సరిపోతుంది కదా, అలా అని చెప్తున్నారు వాళ్ళు. మనం చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇప్పటికైతే ఇది మోస్ట్ లైక్లీ ఇట్ విల్ గో ఇన్ టు ద లా. సో మోస్ట్లీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్తారు. ఏమన్నా ఈ కంపెనీస్ అన్ని కలిపి ఏమన్నా లాస్ ఉంటేస్తే తెలియదు. బట్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే కంపెనీస్ ఆల్రెడీ మాకు ఓకే చెప్పాయి, అందుకని మేము ముందుకెళ్తున్నామని చెప్తున్నారు.
సో మనం చూద్దాం ఏం జరుగుతుందో. నేను మీ లక్ష్మణ్, యూఎస్ఏ కరెస్పాండెంట్ని బిగ్ టీవీ కొరకు రిపోర్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.